ఓ కామాంధుడి కామదాహానికి ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ బలైపోయింది. నర్సీపట్నానికి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రత్నమాధురి కథ ఇది. హైదరాబాద్ ఇన్ఫోసిస్లో రత్నమాధురి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తోంది. వయసు 26 ఏళ్లు. పెద్ద చదువులు చదువుకొని చిన్న వయసులోనే మంచి ఉద్యోగం సంపాదించింది. ఆ తర్వాత కొద్ది కాలానికి రత్నమాధురికి వాసిరెడ్డి శేఖర్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఇతనిది కూడా నర్సీపట్నానికి సమీపంలో ఒక పల్లెటూరు. ఇద్దరిది ఒకే ప్రాంతం కావడంతో వాళ్ల పరిచయం స్నేహంగా మారింది. ఆ చనువుతో వాసిరెడ్డి శేఖర్ నిన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుందామని రత్నమాధురి వెంటబడేవాడు. చివరకు ఆమె కూడా వాసిరెడ్డి శేఖర్ను ఇష్టపడింది. ఒక ఆడ ఒక మగ ముందు పరిచయం అయ్యారు. ఒకే ఊరివారు అనే పేరుతో స్నేహితులయ్యారు. ఇద్దరూ వయసులో ఉన్నారు. ప్రేమ పేరుతో దగ్గరయ్యారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. ఎలాగూ పెళ్లి చేసుకుంటాం కదా అని ఇద్దరూ తొందరపడ్డారు. సమయం కుదిరిన ప్రతిసారి ఇద్దరూ ఒక్కటయ్యేవాళ్లు. ఇలా వాళ్ల స్నేహం ప్రేమగా మారి ఆపై శృంగార నావలో ప్రయాణం మొదలయ్యింది. ఎలాగూ పెళ్లి చేసుకుంటున్నాం కదా అని రత్నమాధురి శేఖర్ చెప్పినట్లు చేసేది. కొంతకాలానికి రత్నమాధురి పెళ్లి ప్రస్తావన తెస్తే ఇది పెళ్లికి సమయం కాదు, యవ్వనాన్ని శృంగారాన్ని ఆస్వాదించే సమయమని ఇంకొంతకాలం వెయిట్ చేద్దామనేవాడు. చివరకు రత్నమాధురి 2 సార్లు గర్భం దాల్చింది కూడా. అలా ఇంకొంతకాలం అంటూ 6 ఏళ్లు గడిచిపోయాయి. మరోవైపు ఈడొచ్చిన ఆడపిల్లను ఒంటరిగా ఉంచడం మంచిది కాదని రత్నమాధురికి ఇంట్లో పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టారు. కాని తాను శేఖర్ 6 ఏళ్ల నుంచి ప్రేమించుకుంటున్నామని, అతన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. కుటుంబ సభ్యులు కూడా ఆమె ఇష్టప్రకారమే పెళ్లి చెయ్యాలనుకున్నారు. రత్నమాధురి బంధువులు శేఖర్ ఇంటికి వెళ్లి సంబంధం మాట్లాడారు. అంతా సవ్యంగా సాగుతోంది. ఇంకా శేఖర్తో పెళ్లే తరువాయి అనుకున్నది రత్నమాధురి. ఇక్కడే రత్నమాధురికి ఊహించని పరిస్థితి ఎదురయింది. క్రమంగా శేఖర్ ముఖం చాటేశాడు. శేఖర్ కుటుంబం వైపు నుంచి కూడా తిరస్కరణ ఎదురైంది. శేఖర్ కూడా తన తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదని రత్నమాధురిని దూరం పెట్టడం మొదలుపెట్టాడు. చివరకు రత్నమాధురికి పరిస్థితి అర్థమైంది. తాను మోసపోయానని, శేఖర్ తన కామానికి తనను వాడుకున్నాడని గ్రహించింది. 2 సార్లు గర్భం దాల్చినా గమనించలేకపోయానని మానసికంగా కుంగిపోయింది. ఒకరోజు పెళ్ళెప్పుడంటూ శేఖర్ని నిలదీసింది. అయినా కూడా ఇంకా శేఖర్ నాంచడం మొదలుపెట్టాడు. అయితే జనవరి 27న రత్నమాధురిని విశాఖలోని ఓ లాడ్జికి తీసుకువెళ్లాడు శేఖర్. అక్కడ కొంత సమయం గడిపారు ఇద్దరు. ఆ తర్వాత అర్ధరాత్రి వేళ శేఖర్ ఆమెని తన ఇంటి వద్ద విడిచిపెట్టి వెళ్లిపోయాడు. అయితే ఇంట్లోకి వెళ్లగానే రత్నమాధురి తనకు తలనొప్పిగా ఉందని కుటుంబ సభ్యులకు చెప్పింది. మరుసటి రోజు వాంతులు చేసుకుంది. దీంతో వెంటనే ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు తల్లిదండ్రులు. కానీ చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది. తమ బిడ్డ చావుకు కారణం శేఖరే అని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆరోగ్యంగా ఇంట్లోంచి వెళ్లి అనారోగ్యంతో తిరిగి వచ్చి ఒక్కరోజు వ్యవధిలోనే చనిపోయిందని, రత్నమాధురిని వదిలించుకునేందుకు శేఖర్ విషప్రయోగం చేశాడని ఆరోపిస్తున్నారు. అసలు లాడ్జిలో ఏం జరిగింది, ఆమె మరణానికి కారణం ఏమిటనేది పోలీసులు విచారణ చేస్తున్నారు. ప్రేమ పేరుతో తమ బిడ్డ బలైపోయిందని రత్నమాధురి కుటుంబం తల్లడిల్లిపోతోంది.